అదే బా ఊరి మూతులు దింపి ఎందుకు దింపిందిరా కన్ను కొట్టినాం నువ్వే మళ్ళా పాపం అద్దురా కన్ను కొట్టాను అట్లుంటుంది కాదు 4 కళ్ళది కదా 4 కళ్ళు కళ్ళద్దాలు పెట్టుకుని 4 కళ్ళ నువ్వు చూడలేవా నేను దాన్ని గమనించలే అంటే అది మూతులు దింపింది చూసినా ఓన్లీ ఫేస్ అంటే అమ్మాయి అంటే చుల్లు కక్కుతున్నావు నువ్వు కూడా ఇప్పుడు చెంపవిని ఒక మచ్చ కూడా కనబడుతుంది నాకు. అమ్మా అయితే నేను గమని చూడలే అంటే అమ్మాయినే చూసినావు నాకు మూతులు దింపేది అంటే డ్రెస్ వేసుకున్నది కిందికెళ్ళి మీకెళ్ళి సారీ కట్టిందని కూడా చూడలే కావచ్చు సారీ గమని చూడలే కొంచెం ఎల్లో కలర్ డ్రెస్ ఎక్కుంది ఓకే ఎల్లో కలర్ చుక్కలు ఓకే కాదరా నువ్వు ఇట్లాంటి ఆయన మూతులు దింపే ఎట్లనో ఏమో అందుకే లోకం ఇట్లా కర్నారు అట్లా అంతేనా ఏదో పట్టుకోపోతాను నేను అక్కడికి వెళ్ళి ఆ గల్లీ కూడితే డైరెక్ట్ డ్యామ్ కాడికి వచ్చాను నువ్వు రైట్ దింపాను వాడు ఇదంతా కానీ అరే బైపాస్ వచ్చి డైరెక్ట్ ఎక్కుతాయి బ్రో ఇదేదో మార్కెట్ మంచిగా కనబడుతుంది సూపర్ మల్లమ్మ మార్కెటా అన్న పేరు మంచిగా ఉంది అన్న మల్లమ్మ మార్కెట్ అవునా మల్లమ్మ మార్కెట్లో ఏం దొరుకుతాయి పెండకాల వేడికెళ్ళి తెలుసా పోలీస్ స్టేషన్ పక్క పొంటి గల్లీలోకి వెళ్ళి తీసి ఏడనే ఈతో అదే చక్క ఇంకా పోతే పక్క పొంటి అదే ఇప్పుడు ఆ కిమ్స్ కాలేజ్ ఉంది అక్కడ గ్రౌండ్ ఆ గ్రౌండ్ కాడికి వెళ్ళి మనం వెళ్ళలేదు కానీ అటుకెళ్ళి వస్తే గ్రౌండ్ వస్తుంది అది సంధి నువ్వు అన్నది వాస్తవం కానీ మన డైరెక్ట్ ఇట్లా వస్తున్నాం బాధనాడు పెద్దమ్మ గుడి కర్మార్ వచ్చేసాం కర్మార్ లో డ్యామ్ కాడికి దొరకపోతుండు సందీప్ గాడు అసలు నన్ను వెనుక వారేసిను ముసలోడేమో ముంగట పడ్డాడు ఏం చేయాలని అర్థం కాక నేను వెనుకున్నా ఇక్కడ కూడా ఒక మార్కెట్ ఉంది దీని పేరు ఏం పేరు శ్రీ సాయి వెజిటేబుల్స్ మార్కెట్ అండ్ ఫ్రూట్స్ అంట ఇలా సందీప్ బ్రో గల్లీలు మొత్తం దింపుతుండు అపార్ట్మెంట్ ఇంత పెద్ద ఉంది కానీ అట్లా అది లేదు నాకు డ్రైవింగ్ రాందే మంచిది అయింది నేనే రాజు నేనే మంత్రి వెనక కూర్చున్నా మంచిగా బ్రో నడుపుతుండు మెట్లు మనం మెట్ల మీదకి ఎక్కిద్దాం ఆఫ్ రోడింగ్ అయితే ఏమన్నా ఏమన్నా తారేమైంది ఏ మొన్న ఇక్కడ చూసినా బైక్ బంద్ అయిపోయింది ఇండికేటర్ పోతే అయిపోతున్నారా అదేనా చెట్ల మీదకి వెళ్ళాను తువ్వ ఇదే బ్రో పార్క్ వెనకకి వెళ్ళి Incoming voice call from Parag NTR on SIM SIM Club. బా కరుణ యాక్చువల్గా డ్యామ్ చూద్దామని వెళ్దాం బట్ అక్కడ నో ఎంట్రీ టైం అయిపోయిందని చెప్పారు సో ఇక సిటీ చూడడానికి వెళ్ళినాం సో డిసప్పాయింటెడ్ చాలా టోల్గేట్ కాడ ఉన్నట్టు వచ్చింది కదా ఇక్కడ టోల్గేట్ కాడ ఉన్నట్టు ఉన్నాయి బ్రో అక్కడ పెద్దపల్లి మంచిర్యాల వేములవాడ జగిత్యాల అని బోర్డు ఈ చౌరస్తా స్పెషాలిటీ ఏంటిది బ్రో మంచిగా ఎట్లా పోతారా నువ్వు ఎట్లా పోతావు వీడికెళ్ళి ఇట్లా కొట్టు ఎట్లా ఇట్లా కొట్టు నేను చెప్తా లేదు నేను ఈడికెళ్ళి పోతా అనుకుంటా ప్రతి మమ్మం కాడికి వెళ్ళి ట్రాఫిక్ లేనట్టు అట్లయితే అనుకో అన్న షార్ట్ కట్ మళ్ళా ట్రాఫిక్ ఏమి ఉండదు బాతున్నా అట్లా ఏ ఆపోజిట్లు ఉంటుంది కానీ గల్లకెళ్ళి ఉన్నాయి ఊళ్ళో కరెంట్ లేదు అప్పులోళ్ళు కావచ్చు అని అలా వాళ్ళ అమ్మ గుంపులు చెప్పగా కూడా
అది నువ్వు కొత్త ఏదో పడుతుంది నువ్వు. బండి ఎక్కింది. అరే ఏ బండి ఎక్కుతుందిరా, మధ్యలో గ్యాప్ ఇవి పెట్టావు అంటున్నానా. హలో సిటీ చాలా అందంగా ఉంది బ్రో. ఇద్దరు కోటర్ వేసి పోదురా. క్వార్టర్ మ్యాన్షన్ హౌస్. ఏ టోల్ గేట్, నువ్వెక్కడి నుంచి వచ్చినావు? టోల్ గేట్ కనబడతలే. సిటీ బాగుంది బ్రో. ఇదేంటి కరీంనగర్ సిటీ. లడ్డు అని అంటే మళ్ళీ ఏం లేదు అని అంటుంది. నాకేం తెలుసు. ప్రతిమ మల్టీప్లెక్స్. నాకేం తెలుసు, నాకు తెలుసు ఏంది. ఇందులో నాన్నకు ప్రేమతో మూవీ చూసిన. అరే ఖర్చు ఇంకొంచెం ముందుకెళ్తే ప్రశాంతంగా ఫోన్ కూడా మాట్లాడని తెలియదు కదా నువ్వు అసలు. పోలే నువ్వే ఎందుకే అది ఎట్లా నడుపుతున్నారో ఇది. నువ్వు పెట్రోల్ బండి నడుపునట్టు నడుపుతుంది, సెట్ కాదు కదా. రాజు ఎటు పోతున్నావు? డ్యామ్ కాడికి పోతున్నాం. ఎందుకు? చూస్తా అందుకు. మీ సిటీకి ఇట్లా రమ్మన్నదా? మా షిట్టికి రాత్రిపూట వస్తే ఈ బల కొడతాం మా మామ. ఎట్లుంటుంది ఒకసారి వాళ్ళ కొట్టుకున్నా అద్దన్న అద్దాలు ఎక్కువ మంచిగా వస్తుంది. ఫోన్ మాట్లాడుతున్నావు. నీకు అర్థం కాలే ఇక్కడ దొరకబడతారు. ఏడా తీసుకెళ్ళాడు ఏమన్నా వస్తుందారా గీత భవన్ హోటల్ చెమ్మకంటుంది అన్న. ఇంత మంచిగా వస్తుంది అనుకోలే నేను. స్టేట్ వన్ అన్న రోడ్ రోడ్ వన్ స్టేట్ వన్ గీత బాగుంటుంది. గీత కూడా బాగుంటుంది అలా గీత కూడా బాగుంటుంది అలా గీత బాగుంది. రెండు ఉంటారా? రెండు. గీత తెలియదా నీకు? గీత అంటే ఏ గీతరా? గీత గీత గీతనా పేరా? పేరు భవానీ అంటే భవానీ అంటే భవానీ. భవానీ ఉంటుంది అంటే భవానీ పేరా లేకపోతే ఆడవి పేరా? అమ్మవారి కర్మ నైట్ బ్లాక్ ఏమన్నా వస్తుందా? కరెంట్ వేనల్లో కూడా సూపర్ వస్తుంది. అందరికి పట్టా మనదే బ్రో. మనకి బంగారం ఇల్లునే కొన్నావు బ్రో? ఖరాబేనా? లేదు, 2 కిడ్నీలు అమ్మిన. ఒకసారి ఒకటే కిడ్నీ అమ్మిన. ఒకటి ఇడ్లీ ఇచ్చిన దానిలో కిలో దానికి అర్థం కాదు. మళ్ళీ టోల్ గేట్ లెక్క ఉంది కానీ టోల్ గేట్ కాదు. స్ట్రైట్ పోతే జరిగితే రైట్ తీసుకుంటే మంచిగా చౌరస్తా చొప్పదండి. మనం ఎటు వాళ్ళ బ్రో? మరి స్ట్రైట్ పోతే గణేష్ సమోసా వస్తుందా బ్రో? వస్తుంది. గణేష్ టిఫిన్ సెంటర్ సమోసా టిఫిన్ సెంటరా? ఏమో బ్రో. దిస్ ఈస్ ఫేమస్ గణేష్ సమోసా ఇన్ కరీంనగర్. డబ్బులు అయితే మనకు కాదు, ఉక్కట్లా తింటున్నా. బిల్లు కట్టేది మాత్రం సందీప్ బ్రో.
ఏం జనాలు ఉన్నారా బాబు, ఎప్పుడు చూసిన జనాలే ఉంటారు ఇక్కడ. ఓ ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, చలికాలం లేదు, ఎప్పుడు ఉంటూనే ఉంటారు గ్యాప్ లేకుండా. అట్లా ఉంటుంది మరి గణేష్ సమోసా ఇన్ కరీంనగర్ అంటే. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈచ్ 120 రూపీస్. మనమైతే తినడం మాత్రం పక్కా, ఒకటి కాదు 2. నాకైతే నోరు ఊరుతుంది, తినేదాకా అంతే ఉంటుంది. సో మొత్తానికైతే అప్పటి నుంచి అనుకుంటున్నాం కదా, పోదాం తిందాం అని చెప్పేసి. సో వచ్చేసినాం అందరం, హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాము. మొత్తానికైతే నలుగురం. సందీప్ బ్రో ఉంటాడు, క్రేజీ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్న చాలా రోజుల తర్వాత వచ్చాడు ఈ వీడియోలకి. అద్దరిపోయే డైలాగ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇక మీకు తెలుసు కదా, అన్నయ్య అంటే మీకు చాలా ఇష్టం. సో అన్న కొంచెం మాస్ ఊర లెవెల్ శ్రీకాంత్ అన్నయ్య. అదిగో ఆ బ్లూ టీ షర్ట్ కడుక్కునేది. ఎక్కడుంది నా సమోసా? ఓ ఇంకా తీసుకోలేదు, ఇంకా క్యూలో ఉన్నాడా బ్రో? తొందర తీసుకో బ్రో, ఇంకెంతసేపు తినాలి.